హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ అందరికి విప్రో కంపెనీ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. సో స్టార్టింగ్ సాలరీనే మీకు 35,000 దాకా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో మీరైతే కేవైసీ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే విప్రో కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కమెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళిపోయి అది క్లిక్ చేసి వెంటనే అయితే జాయిన్ అయిపోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే విప్రో కంపెనీ నుంచి మనకి లేటెస్ట్ గా ఈ అనలిస్ట్ అనే జాబ్ రోల్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి, కెరీర్స్ వెబ్సైట్ నుంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు, కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అయితే వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇదైతే మనకి చెన్నై లొకేషన్ నుంచి అయితే రావడం జరిగింది. సో మీరు జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీరు చెన్నైకి వెళ్ళైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గ్యాదరింగ్ ఆర్ కలెక్షన్ అండ్ రివ్యూ ఆఫ్ రీటైల్ కేవైసీ డాక్యుమెంట్స్. సో వీళ్ళ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ కస్టమర్స్ అవన్నీ అయితే మీరు గ్యాదర్ చేసి, కలెక్ట్ చేసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత రిస్క్ అసెస్మెంట్ ఇవన్నీ కూడా అయితే మీరైతే అసెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు వీళ్ళ యొక్క కేవైసీ టీమ్ తో మీరైతే టీమప్ అయ్యి మీరైతే ఈ రికార్డ్స్ అనేవి క్లోజ్ చేయడం, రివ్యూ చేయడం ఇవన్నీ అయితే చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళ యొక్క ఓనర్షిప్స్ ఇవన్నీ అయితే మీరు అనలైజ్ చేస్తూ మీరైతే వర్క్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళ యొక్క సేల్స్ టీమ్స్ కూడా అయితే మీరు ఇనిషియేట్ చేస్తూ, అంటే అనలైజ్ చేస్తూ మీరైతే ఒక అనలిస్ట్ లాగా మీరు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే రోల్ పర్పస్ అని చెప్పి ఇచ్చారు. రోల్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రొవైడ్ ఎఫెక్టివ్ టెక్నికల్ సపోర్ట్. మొత్తానికి అయితే మీరు ఒక టెక్నికల్ సపోర్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళ యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ గా అయితే మీరు అసిస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు అయితే సాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి డూస్ అని చెప్పి ఇచ్చారు, సపోర్ట్ ప్రాసెస్ అని చెప్పి. సో ఇక్కడ మీకు డాక్యుమెంట్ ఆఫ్ పెనిట్రేటింగ్ యూజర్ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ నేమ్, డిపార్ట్మెంట్. సో వీళ్ళ యొక్క ఏవైతే కస్టమర్స్ కానీ లేకపోతే క్లయింట్స్ కానీ ఉంటారో సో అవి వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ వెరిఫై చేయడం, తర్వాత అప్డేట్స్ చేయడం, రికార్డ్స్ అన్నిటిని ట్రాకింగ్ చేయడం, తర్వాత డాక్యుమెంట్స్ అన్నిటిని వెరిఫై చేసి ప్రాసెస్ చేయడం ఇవన్నీ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. సో మొత్తానికి డాక్యుమెంటేషన్ అండ్ అనలైజింగ్ అయితే మీరు చేస్తూ ఉంటారు. సో వీళ్ళ యొక్క లీగల్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా అయితే మీరు చూస్తూ ఉంటారనమాట. లీగల్ అగ్రిమెంట్స్, సర్వీస్ అగ్రిమెంట్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు. తర్వాత డెలివర్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ త్రూ ఎఫెక్టివ్ డయాగ్నోసిస్. సో మొత్తానికి అయితే వీళ్ళ యొక్క కస్టమర్స్ కి అయితే మీరు ఒక కస్టమర్ సర్వీస్ ఏజెంట్ లాగా అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. మొత్తానికి వీళ్ళ యొక్క కస్టమర్స్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా క్వరీస్ ఉన్నా సరే మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే ఫోన్ కాలింగ్ ద్వారా లేకపోతే ఈమెయిలింగ్ ద్వారా, చాటింగ్ ద్వారా, ఇన్కమింగ్ కాల్స్ ఇవన్నీ కూడా అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. వీళ్ళ యొక్క డిజిగ్నేటెడ్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మీరైతే ఇవన్నీ ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత ఐడియాస్ అన్ని ఆర్గనైజ్ చేయడం, తర్వాత ఎఫెక్టివ్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్, సో మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఆ టీమ్ వర్క్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ మీకు బిల్డ్ కేపబిలిటీ టు ఎన్ష్యూర్ ఆపరేషనల్ ఎక్సలెన్స్. సో మీరైతే అన్ని ఆపరేషన్స్ అన్ని అయితే మీరు ఎక్సలెంట్ గా అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు కస్టమర్స్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రాసెస్ ఆర్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇచ్చారు. సో మీకు ప్రాసెస్ తగ్గట్టు అయితే మీకు మీ శాలరీ కూడా అయితే ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ కేసెస్ రిజాల్వ్ పర్ డే. సో దీని ద్వారా అయితే మీ టాలెంట్ అయితే మెజర్ చేస్తారనమాట. సో ఎన్ని కేసెస్ మీరు రిజాల్వ్ చేశారు, తర్వాత మీ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి, మీ ప్రాసెస్ అనేది, తర్వాత ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ, ట్రైనింగ్ అవర్స్, నెంబర్ ఆఫ్ టెక్నికల్ ట్రైనింగ్ కంప్లీటెడ్. సో వీళ్ళైతే ట్రైనింగ్ కూడా అయితే వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మీరు ఎవరైతే కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా చేయాలి అవన్నీ కూడా అయితే మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ కూడా ఇస్తారు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ట్రైనింగ్ సెషన్స్ కూడా ఎన్ని కంప్లీట్ చేస్తారు వాటి బట్టి కూడా అయితే మీరు మిమ్మల్ని మెజర్ అయితే చేస్తారనమాట. తర్వాత గ్యాదరింగ్ ఆర్ కలెక్షన్, రివ్యూ ఆఫ్ కేవైసీ రీటైల్ డాక్యుమెంట్స్. సో వీళ్ళ యొక్క కేవైసీ డీటెయిల్స్ అన్ని అయితే మీరు అప్డేట్ చేస్తుంటారు. మొత్తానికి ఒక ఎనలిస్ట్ లాగా అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట.
సో మీరు ఎలాంటి డిగ్రీ చేసినా ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో ఎవరైతే ఎనలిస్ట్ జాబ్ రోల్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే విప్రో ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ అప్లై నవ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రీడైరెక్ట్ అయితే అవడం జరుగుతుంది. మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో కెరీర్ ఆపర్చునిటీస్ అని చెప్పి ఫస్ట్ మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మళ్ళీ రీటైప్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది. సో మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత మీరైతే పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ రీటైప్ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసారో అదే ఎంటర్ చేసి మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, ఫోన్ నెంబర్, తర్వాత మీ రెసిడెన్స్ కంట్రీ ఇది కూడా అయితే ఎంటర్ చేసి తర్వాత క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇందాక ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఉంది కదా మీరు ఇచ్చారు కదా, సో అవి ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేసి రెజ్యూమ్ కూడా అయితే అప్లోడ్ చేసి ఫైనల్ గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మీ ఈమెయిల్ ఐడికి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్ ఐడి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. కాబట్టి ఇలా ఈజీగా అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా తప్పకుండా ఎవరైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ జాబ్స్ అక్కర్లేకపోతే మీరు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ చేద్దాం అనుకున్నట్లయితే మన ఛానల్లో అయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అని అయితే సెంట్రల్ గవర్నమెంట్ వి, స్టేట్ గవర్నమెంట్ వి అయితే ఉన్నాయి. సో మీరు అక్కడ వెళ్ళేసి మన ఛానల్ వీడియోస్ లోకి ఖచ్చితంగా అక్కడైతే అవన్నీ చూసి మీరు వాటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.